మనం పప్పు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, టమాటాలు 1/2 కేజీ, నానబెట్టుకున్న చింతపండు 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకోవాలి, తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు 4, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక డ్రై ప్యాన్ పెట్టుకుని అందులో కందిపప్పును వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటాలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి అందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా వాటర్, ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పొంగు రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని యాడ్ చేసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో బాగా నలుపుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా నలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చింతపండు రసాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపును వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక మూకుడ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలను ముందుగా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను తలకొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకుని అందులో సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా మాడేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పప్పు కుతకుతా ఉడికేంత వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా రెడీ. కందిపప్పుని మనం ఫ్రై చేయడం వల్ల ఈ పప్పు మరింత టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం రైస్తో కానీ దోశతో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.